వెల్కమ్ ఫ్రెండ్స్. మనం ముందు వీడియోలో డిస్కస్ చేసాం ఒక ఈఎంఎఫ్ అనేది ఎలా జనరేట్ అవుతుందో. ఈ ఈఎంఎఫ్ని యూజ్ చేసుకొని ఒక మోటార్ అనేది తయారు చేస్తాం. ఆ మోటార్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక ప్యాడ్కి 4 ప్యారల్ కనెక్షన్ చేసిన ఒక బ్యాటరీ సెట్స్ అనేది ఫిక్స్ చేశాను. ప్రతి బ్యాటరీకి ఒక్కొక్క స్విచ్ అనేది ఫిక్స్ చేశాను. సిరీస్ కనెక్షన్లో వచ్చిన ఫిక్స్ ఇవన్నీ మాత్రం బ్యాటరీలు మాత్రం 4 కూడా ప్యారల్గా కనెక్ట్ చేశాను. ఈ 4కి కూడా ఒకే కంట్రోల్ స్విచ్ అనేది పెట్టాను. ఈ కండిషన్లో ఇది ఇటువైపు పవర్ సప్లై చేస్తుంది. ఈ కండిషన్లో నాకు మోటార్కి అనేది అవుట్పుట్ అనేది ఇస్తుంది. దీన్ని యాక్చువల్లీ బ్యాటరీ ద్వారా కాకుండా మెయిన్ సప్లై ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అందుకని నేను మెయిన్ సప్లై ద్వారా కంట్రోల్ కావడానికి కూడా 2 ఫిక్స్డ్ పాయింట్స్ అనేది తీసుకున్నాను. ఇవి యూజ్ చేసుకొని నేను బ్యాటరీస్ యూజ్ లేకుండా నేను మోటార్ ఏదన్నా చేయగలను. ఈ కనెక్షన్ అనేది చూసారా ఫ్రెండ్స్, 4 కూడా ప్యారల్ కనెక్షన్ ఇచ్చాను. ఈ 4 అవుట్పుట్ని నేను మెయిన్ దాన్ని ఫిక్స్ చేశాను. ఒకవేళ ఈ 4 లేకపోయినప్పటికీ నాకు మెయిన్ ద్వారా నాకు అవుట్పుట్ అనేది ఈ సర్క్యూట్ ద్వారా తీసుకురావచ్చు. దీని ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు. నేను ఈ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయడానికి 4 బ్యాటరీ ఒక ఫీల్డ్ కోసం ఒక మ్యాగ్నెట్ యూజ్ చేశాను. రొటేటింగ్ పార్ట్గా నేను ఒక కండక్టర్ని తీసుకొని దాన్ని ఎలా మౌల్డ్ చేసి ఇలా తయారు చేశాను. దీన్ని ఫిక్స్గా ఉంచడానికి ఒక సపోర్టర్ జస్ట్ 2 పిన్స్ యూజ్ చేసుకొని జస్ట్ సపోర్టర్ అనేది ఇచ్చాను. మనకు తెలుసు మోటార్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఏదైనా కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ మెకానికల్ ఫోర్స్. ఇదే మోటార్ యొక్క ప్రిన్సిపల్. ఇదే ప్రిన్సిపల్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించబోతున్నాను. దీనికోసం ఈ సపోర్టర్ అనేది ఈ 2 సప్లై వైర్స్కి ఫిక్స్ చేస్తున్నాను. నాలుగు 9 volts బ్యాటరీస్ అనేవి ప్యారల్గా కనెక్ట్ చేస్తున్నాను. నేను ప్యారల్గా కనెక్ట్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్యారల్లో వోల్టేజ్ కామన్గా ఉన్నప్పటికీ మోటార్కి ఎప్పుడు కరెంట్ బట్టి రేటింగ్ చెప్తాం కాబట్టి దాని కరెంట్ ఎక్కువ పెరిగే కొద్దీ దాని లోడ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అందువల్ల నేను 4 బ్యాటరీని ప్యారల్గా కనెక్ట్ చేయడం వల్ల నాకు మోటార్ అనేది ఈజీగా రన్ అవుతుంది. ఈ రొటేటింగ్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఫిక్స్ చేసిన 2 పిన్స్కి ఫిక్స్ చేస్తున్నాను. మన ప్రిన్సిపల్ తెలుసు కదా ఫ్రెండ్స్, రన్ అవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం ఒక మ్యాగ్నెట్ యూజ్ చేసుకొని దాని దగ్గరగా పెడుతున్నాను. ఈ కండిషన్లో నేను బ్యాటరీ సప్లై అనేది దానికి ఇస్తున్నాను. ఆన్ చేసిన సప్లై ఇప్పుడే చూసారా ఫ్రెండ్స్, ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది ఫోర్స్ అనేది డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అది మోటార్ అనేది ఎలా రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుందో ఫీల్డ్ అని పెట్టినప్పుడు. ఈ మోటార్ డైరెక్షన్ అనేది మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసుకొని మనం చెప్తాం. ఈ కండిషన్లో కరెంట్ డైరెక్షన్ అనేది ఇటు నుంచి ఇటు మూవ్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్కి ఎప్పుడు రెడ్ తీసుకుంటాం, నెగిటివ్కి ఎప్పుడు బ్లాక్ తీసుకుంటాం. ఈ కండిషన్లో ఫ్లక్స్ డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంది దీనికి. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసుకొని చెప్పబోతున్నాను మీకు. ఇది నాకు కరెంట్ డైరెక్షన్ అనేది నాకు ఇటువైపు ఉంది, కానీ ఫ్లక్స్ డైరెక్షన్ అనేది నాకు అటువైపు ఉంది. ఫ్లక్స్ డైరెక్షన్ యూజ్ చెప్పడానికి మనం ఈ ఫింగర్ని యూజ్ చేస్తాం, అండ్ కరెంట్ డైరెక్షన్ చెప్పడానికి మనం మిడిల్ ఫింగర్ యూజ్ చేస్తాం. ఫోర్స్ డైరెక్షన్ చెప్పడానికి థంబ్ పాయింట్ని యూజ్ చేస్తాం. చూసారా ఫ్రెండ్స్, నాకు కరెంట్ ఇటువైపు పాస్ అవుతుంది, ఫ్లక్స్ అనేది ఇటువైపు ఉంది, కానీ నాకు ఫోర్స్ అనేది పైకి వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది పైకి తిరగడానికి ట్రై చేస్తుంది, ఇది ఇటువైపు తిరగడానికి ట్రై చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫోర్స్ ఎటు నుంచి ఉందో దీనికి. దిస్ ఈజ్ అబౌట్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాసెస్.